హాయ్ హలో వెల్కమ్ టు దీప్తి తెలుగు వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇక్కడ బంబాలక్కడీలండి. మా చిన్నప్పుడు అయితే షాపుల్లో 1 రూపీకి ఒక 4, 5 ఇచ్చేవాళ్ళు. సరే ఇంట్లో పిల్లలు స్నాక్స్ బాక్స్ కంటూ తీసుకెళ్తారు కదా అని చేశాను. 1 కప్పు వాటరు, 1 కప్పు మిల్క్, 1 కప్పు షుగర్ వేసానండి. షుగర్ కరిగిపోయేదాకా కలుపుకోవాలి. ఆ పాలు ఒక పొంగు వచ్చేదాకా కాసుకోవాలండి. కరిగిపోయినాక ఒక పొంగు వచ్చాక వేరే బౌల్లోకి తీసేసుకొని ఏ కప్పుతో షుగరు, ఏ కప్పుతో పాలు పోసుకున్నామో అదే కప్పుతో నెయ్యి వేసుకోవాలి. చూడండి, నెయ్యి పాలు మొత్తం మిక్స్ అయిపోయేలా కలుపుకోవాలండి. ఈ కలుపుకున్నాక మనం ఏ కప్పుతో అయితే పాలు, షుగరు, నెయ్యి వేసామో అదే కప్పుతో 5 కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేస్తున్నా, మైదా యూజ్ చేయట్లేదు. మరి పిల్లల కోసం కదా ఎందుకులే అనేసి అది 5 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్టు, కొంచెం ఇలాచీ పౌడర్ చల్లుకొని మంచిగా కలుపుకున్నాను. చూడండి, కలిపేసుకుని దీంట్లో వేసేసుకున్నానండి. దీంట్లో అయితే ఇంక మన ఎటువంటి వాటర్ కానీ ఆయిల్ కానీ ఏం పట్టదు, అదే సరిపోతుందంట పిండికి. చూడండి, మంచిగా కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని చూడండి, ఇలా అనుకోకండి పిండి పడుతుందని, కానీ సరిపోతుందండి అదే. చూడండి, ఇలా కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న 10-15 నిమిషాల తర్వాత చపాతీ పిండిలాగా రుద్దుకోవాలండి. మరీ పలుచగా ఉండకూడదు, అంటే మరీ తిక్కుగా కాకుండా మీడియం ఫ్లేమ్లో, పలుచగా అయితే కాకుండా మీడియం ఫ్లేమ్లో రుద్దుకోండి. రుద్దుకొని ఇలా పిసులుగా కట్ చేసేసుకొని మనం కొంచెం డీప్ ఫ్రైడ్కి పెట్టేసుకోవడమేనండి. మన స్కూల్ డేస్లో అయితే ఇలా తీసుకునే వాళ్ళం కదా, షాప్కి వెళ్ళి 2 రూపీస్ తీసుకున్న చేతి నిండా పెట్టేవాళ్ళు, తీసుకెళ్ళి తినేవాళ్ళము. ఇప్పుడు వస్తున్నాయి అసలు. ఇలా చూడండి, డీప్ ఫ్రైడ్కి పెట్టేసాము. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. స్నాక్స్ బాక్స్లోకి కూడా మంచిగా తీసుకెళ్ళచ్చు పిల్లలు. చూడండి, ఇలా చేసుకున్నాం కదా, అంత సైజ్ కట్ చేసుకున్నాను నేనైతే. డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాక స్పూన్తో కలిపెట్టాలండి. ఫస్ట్లోనే పెద్ద గంటతో కలిపెట్టకండి. చూడండి, ఇలా క్రంచీగా, క్రిస్పీగా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.